హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో జెన్కిన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు జెన్కిన్స్ అంటే ఏంది, అసలు ఎందుకు ఉపయోగిస్తాం జెన్కిన్ని, మనకు జెన్కిన్ ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి మీకు ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ ఇస్తాను ఈ రోజు సెషన్లో. అంటే మొత్తం నేను జెన్కిన్స్ అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జెన్కిన్స్ అండ్ దెన్ సెటప్ ఇన్ అవర్ లోకల్. అంటే మన లోకల్ ఎవరైతే విండో సిస్టమ్ వాడుతున్నారా, మ్యాక్ ఓఎస్ వాడుతున్నారా, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా, యుబుంటూ వాడుతున్నారా, వాళ్ళ సిస్టాల్లో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుని, ఎలా ఇన్స్టాల్ చేసుకుని, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అని చూపిస్తాను. తర్వాత జెన్కిన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తా. అసలు ఏమేమి ఐకాన్స్ ఉంటాయి, ఏమేమి ట్యాబ్స్ ఉంటాయి, ఎలా మనం లాగిన్ అవ్వాలి అనేది మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ జెన్కిన్స్ కాదు, కోబర్నెటిస్, జెన్కిన్స్, గిట్ ఆప్స్, ఎంఎల్ ఆప్స్, ఏ ఆప్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, డెవాప్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ట్రాక్ పైప్ లైన్స్ క్రియేట్ చేయటం, లామా, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, మెటా లామా, మిస్ట్రల్ 7 బి, ఇవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపాచీ ఎయిర్ ఫ్లో, కప్కా, డేటా ఇంజెషన్ అంటే ఏంటి, డేటా వేర్ హోస్ అంటే ఏంటి, డేటా లేక్ అంటే ఏంటిది, ఏడబ్ల్యూఎస్ లో ఎలా డెవలప్ చేసుకుంటాం, డిప్లాయ్ చేసుకుంటాము, ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే ఏంటి, క్లోజ్ సోర్స్ మోడల్ అంటే ఏంటి, ఫౌండేషనల్ మోడల్స్ అంటే ఏంటి, అవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, చూసినా కానీ లైక్ చేయలేదో, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, అంటే టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా, స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, రీసెర్చ్ స్కాలర్స్ అయినా, ఎవరైనా స్కిల్ సెట్ నేర్చుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అంటే జీరో టు హీరో, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ నేను ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒక టైం వేస్ట్ అవుతుంది అని అనుకోవద్దు. ఏదైనా టైం మనం ఇన్వెస్ట్ చేస్తేనే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని ఎస్పెషల్లీ లెర్నింగ్ ఏంటంటే మనం టైంని ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనం ఎంత సంపాదించాలో అంత సంపాదించుకోవచ్చు. మీకు ఒకటే చెప్పేది ఏంటంటే, ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ నేను ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను. ఇక్కడ ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. ఏ డిగ్రీ, ఎనీ డిగ్రీ, బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీసీఏ అయినా, ఎంఫార్మసీ అయినా, ఎంసీఏ అయినా, ఎంబీఏ అయినా, డిగ్రీ అయినా, ఇంజనీరింగ్ అయినా, ఎంటెక్ అయినా, బీటెక్ అయినా, సిఎస్సి అయినా, ట్రిపుల్ అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఎవరైనా నేర్చుకోవచ్చు. బీఫార్మసీ అయినా, ఎంఫార్మసీ అయినా, డిఫార్మసీ అయినా, ఎంబీబీఎస్ అయినా కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకోవడానికి ఎలాంటి కొలమానం ఉండదన్నమాట. కానీ నేర్చుకోవాలని కుతూహలం ఉండాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఆ ఒక్క ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు నేను నేర్పిస్తానికి రెడీ ఉన్నాను. జీరో టు హీరో కంపల్సరీగా. అసలు ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ మీకు మిమ్మల్ని తప్పు చేయటం కాదు, తక్కువ అంచనా వేయటం చెప్పట్లేదు. మీకు అన్ని నేర్పిస్తాను. ఇక్కడ ఎంఎల్ ఆప్స్ అంటే ఏంది, ఏ ఆప్స్ అంటే ఏంది, డెవాప్స్ అంటే ఏంది, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ జెనికిన్స్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఛానల్ లెంత్ అవుతున్నా కానీ, కంటెంట్ ఎక్కువ అవుతున్నా కానీ, వీడియో లెంత్ అవుతున్నా కానీ స్కిప్ చేయొద్దు. నేను మాక్సిమం తక్కువలో తక్కువ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది స్కిప్ మాత్రం చేయొద్దు. కంపల్సరీ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కొంచెం సోది ఏదైనా చెప్తున్నట్టు అనిపిస్తే కానీ, మీకు మాత్రం కంపల్సరీగా మీరు మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక సింపుల్ గా ఈ జెనికిన్స్ చెప్పే ముందు మీకు కొంచెం స్మాల్ బేసిక్ కావాలన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, టీడీపీ అండ్ దెన్ జనసేన సింబల్స్ పెట్టిన లోగో పెట్టాను అనమాట. ఎందుకు పెట్టాను ఏంటంటే, నేను పార్టీ తరపున ప్రేమతో పెట్టలేదు. ఇక్కడ ఎందుకంటే, ఈ సింబల్ అనేది ఇంపార్టెంట్ కనుక, ఈ సింబల్ లో ఇలా సేమ్ అదే షేప్ వచ్చింది కనుక, ఈ సింబల్ కి మీకు ఈజీగా గుర్తుపెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ మూడు పార్టీస్ కాంబినేషన్ ఉన్న లోగోని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇది ఎందుకు నేను ఇలా పెట్టాననే కారణం ఏంటంటే, జెనికిన్స్ నేర్చుకోవడానికి ఇది అవసరమా అంటే, ఇలా పెట్టాల్సిన అవసరమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కావాల్సిందంటే, ఎందుకంటే మనం టీచింగ్ అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లేకపోతే ఏదో దొరికిన నాలెడ్జ్ చెప్పేస్తే అది నాకు అయిపోయింది చెప్పేసాను అంటాం కాదు. కాన్సెప్ట్ అర్థం కావాలన్నమాట. కాన్సెప్ట్ అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈ లోగోని వాడుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఎలా ఉందంటే, ఇక్కడ మనకి జెన్కిన్స్ అనేది ఏంటంటే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. మామూలుగా ఏంటంటే సిఐసిడి పైప్ లైన్ అంటాం అనమాట. సిఐసిడి పైప్ లైన్స్ అంటే, సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. కంటిన్యూస్
డిప్లాయ్మెంట్ కింద వాడతాం అనమాట జెనికిన్స్ ని. ఈ సిఐసిడి పైప్ లైన్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏంటంటే మనకి కంటిన్యూస్ కదా. కంటిన్యూస్ అంటే ఏంటంటే కంటిన్యూస్ ని ఎప్పుడైనా చూపిస్తాం అంటే మనకి ఎక్కడ అసలు స్టాప్ లేకుండా జరిగే ప్రాసెస్ అంటే దాన్ని ఇన్ఫైనైట్ సింబల్ తో చూపిస్తాం. ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ అనమాట. ఇన్ఫైనైట్ అంటే దెర్ ఈస్ నో ఎండ్ లిమిట్ అనమాట, అందుకని కంటిన్యూస్. అందుకని ఎండ్ లిమిట్ ఉంది కనుక దీన్ని కంటిన్యూ, అందుకని కంటిన్యూస్ చూడండి. సపోజ్ వన్ నుంచి, వన్ అనేది డిస్క్రిట్ వేరియబుల్, టూ అనేది డిస్క్రిట్ వేరియబుల్, ఇన్ బిట్వీన్ వన్ టూ కి టూ మధ్య ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కనుక అందుకని మనకి ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ అని చూపిస్తాం. ఇంటిగ్రల్ 0 to 1 అంటే ఇంటిగ్రల్ 0 to 1 మధ్య ఎన్నో నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కనుక మనం అన్నింటినీ కంటిన్యూ చేసుకుంటా కలుపుకుంటూ కలుపుకుంటూ ఆ వాల్యూస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకని కంటిన్యూస్ ఫంక్షన్స్ కింద ఇంటిగ్రేషన్ చూపిస్తారు అన్నమాట. ఇది ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ సింపుల్ గా లాజిక్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్ అంటే మూడు పార్టీలు ఒకేగా ఉంటే, అంటే మనకు 5 years డ్యూరేషన్ కదా ఇప్పుడు ప్రజెంట్. ఈ 5 years డ్యూరేషన్ మూడు పార్టీలకు మధ్య ఎలాంటి గొడవలు లేకుండా నీట్ గా చక్కగా వాళ్ళకి వీళ్ళ సహకారం, వీళ్ళకి వాళ్ళ సహకారం అందరికి కరెక్ట్ గా ఉంటే 5 years డ్యూరేషన్ వాళ్ళు రూలింగ్ లో ఉండొచ్చు. 5 years ఎవరి కా- ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదనుకోండి, కరెక్ట్ గా ఉంటే మంచి మంచి రూలింగ్ ఇవ్వాల్సిన ఛాన్స్ ఉంటుంది. సపోజ్ వీళ్ళకి కానీ ఏదన్నా క్లాష్ వచ్చినా కానీ, సపోజ్ వీళ్ళకి కానీ ఏదైనా క్లాష్ వచ్చినా కానీ ఏమవుతుంది, గవర్నమెంట్ రూలింగ్ అనేది కొంచెం అంత పర్ఫెక్ట్ కాకుండా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ నడుతూ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య కొంచెం న్యూస్ లో కూడా ఉంటాం అనమాట. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే అంటే కంటిన్యూస్ గా మన రూలింగ్ జరగాలన్నా కానీ, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలా కానీ కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య, ముగ్గురు మధ్య ఎవరి మధ్య క్లాష్ వచ్చినా కానీ మనకనేది రూలింగ్ అనేది చేయడం చాలా కష్టం అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, సపోజ్ వీళ్ళకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ మూడు పార్టీని కంటిన్యూస్ గా ఇంటిగ్రేట్ ఉండాలి. తర్వాత డిప్లాయ్మెంట్ అయితే డెవలప్ చేయాలంటే ఏంటంటే ముగ్గురు కలిసే ఉండి డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. ఏ ఒక్కరి మధ్య సహకారం లేకపోయినా కానీ డెవలప్మెంట్ అని ఆగిపోతుంది. అందుకని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కింద ఈ కరెక్ట్ పర్ఫెక్ట్ లోగో నాకు అనిపించింది కనుక ఈ సింబల్స్ తీసుకొని, అంటే ఈ పార్టీ సింబల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది కంటిన్యూస్ సిఐ. దీని ఇక్కడ ఏమంటారంటే సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ దీనికి వచ్చేసరికి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత, డిప్లాయ్మెంట్ చేసినప్పుడు కూడా కంటిన్యూస్ డిప్లాయ్ తర్వాత మానిటరింగ్ చేయాలన్నమాట. మనం చేస్తున్న స్కీమ్స్ కానీ, మనం చేస్తున్న రూలింగ్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి మానిటర్ చేసుకోవాలన్నమాట. మన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జెనికిన్స్ అని ఎందుకు ఉపయోగపడతామంటే ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేషన్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి జెనికిన్స్ అని వాడతాం. ఇది జెనికిన్స్ లోగో అనమాట. ఇది గిట్ అంటాము. గిట్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ మీరు ఒకవేళ నా వీడియో చూస్తుందంటే గిట్ ఫుల్ ఫామ్ అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. లేకపోతే తెలిస్తే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే కమెంట్ రూపంలో గిట్ ఫుల్ ఫామ్ చెప్పండి నాకు. తర్వాత కోబర్నెటిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ కోబర్నెటిస్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వాట్ ఈస్ కోబర్నెటిస్, వాట్ ఈస్ గిట్, వాట్ ఈస్ జెనికిన్స్ అన్ని వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ సిఐ కనిపిస్తుంది, ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ లోగో. ఇక్కడ ఈ కంటిన్యూస్ ఈ ఈ ఈ రెండు టర్మ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, డెవాప్స్ నుంచి వచ్చింది అనమాట. డెవాప్స్, డిఈ అంటే డెవలప్మెంట్, ఓపీఎస్ అంటే ఆపరేషన్స్ అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ డెవాప్స్ అన్నాం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ వీటిల్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. క్లౌడ్ ప్రొవైడర్స్ ఏముంది అంటే మనం జనరల్ గా బేసికల్ గా వాడే ప్రొవైడర్స్ నంబర్ ఆఫ్ కంపెనీస్: ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, అండ్ దెన్ అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్ అనమాట. ఇది అజూర్ క్లౌడ్. ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఎంఎల్ ఆప్స్ అంటే ఏంటంటే డిజైన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, తర్వాత ఆపరేషన్ చేసుకోవాలి. ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, ఓపీఎస్ అంటే ఆపరేషన్స్. ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే డిజైన్ చేయాలంటే ఒక ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్ తీసుకోవాలంటే గ్యాదరింగ్ చేసుకోవాలి, దాని ఏ యూజ్ కేసు తెలుసుకోవాలి, వాటి డేటా ఎక్కడ వస్తుంది ఎలా తెలుసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఏం చేయాలి, ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలి, పారామీటర్ ట్యూనింగ్ చేయాలి, తర్వాత టెస్ట్ చేయాలి, స్ప్లిట్ చేయాలి, ఎవల్యూషన్ చేయాలి. తర్వాత ఏం చేస్తాము, అంత కరెక్ట్ గా ఉంటే మనం ఆపరేషన్ చేస్తాం. ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత అంటే పెర్ఫామ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత అవి ఏం చేయాలి, ఇక్కడ మనకు అట్లా డిప్లాయ్మెంట్ చేసేసి వదిలే కాదు కదా. సపోజ్ ఆ లోడ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, సపోజ్ నంబర్ ఆఫ్ ఒక సపోజ్ మనకు సింపుల్ లాజిక్ ఏంటంటే మనం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, తర్వాత టెలిగ్రామ్, ట్విట్టర్, జనరల్గా చెప్పాలంటే యూట్యూబ్. సపోజ్ నేను యూట్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే అది ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ చూసండి. మనం
వాళ్ళు డెవలప్ చేశారు. ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. యూట్యూబ్ అనే అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, డిప్లాయ్ చేశారు. అంటే డిప్లాయ్ అంటే మనం అందరం వాడుకునే విధంగా చేశారన్నమాట. కస్టమర్స్ పంపించారు. ఇప్పుడు కస్టమర్ పంపించినప్పుడు మీరు గాని నేను గాని యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాము. మన ఇద్దరమే కాదు కదా, మన ఇండియన్స్ లో తెలంగాణ ఆంధ్ర పీపుల్ ఇండియన్ పీపుల్స్లే కదా ఓవరాల్. అంటే ఎక్కడైతే యూట్యూబ్ అప్లికేషన్ వాడుతున్నారో ఆ కంట్రీస్ మొత్తం చూస్తుంటారు కదా, గ్లోబలే కదా. అంటే ఫారిన్ కంట్రీస్ లో చాలా కంట్రీస్ లో చూడొచ్చు. ఒక ఎవరైతే వాళ్ళ ఓన్ గా యూట్యూబ్ కంటెంట్ జనరేట్ చేసుకోవడానికి, ఈ స్ట్రీమింగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఉన్నాయో వాళ్ళు మాత్రం చూడరు కనుక మిగతా ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ లో యూట్యూబ్ ను చూస్తుంటారు. అంటే యూట్యూబ్ అప్లికేషన్ ఉంది కదా, ఈ యూట్యూబ్ అప్లికేషన్ లో సపోజ్ ఒక ఇండియన్ లో ఎంతమంది, సపోజ్ 130 crores ఉన్నారు, 130 crore పీపుల్ ఉంటే అట్లీస్ట్ 50 lakhs పీపుల్ అని చూస్తుంటారు కదా. ఈ 50 lakhs పీపుల్స్ లో అట్లీస్ట్ 5 lakhs పీపుల్ అయినా కానీ కంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు కదా. మీరు ఇంతమంది యూజ్ చేస్తున్నా కానీ మనకి ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా సరే ఇది డౌన్ అవటం కానీ, అంటే డౌన్ అవటం కానీ, ఓపెన్ కాకపోవటం కానీ, స్లోగా ఉండటం కానీ జరిగిందా? అంటే ఇలాంటి ఓపెన్ కాకపోవటం కానీ, సరిగ్గా ఓపెన్ కావటం కానీ, స్లోగా వర్క్ అవటం కానీ, డౌన్ అవుతున్నప్పుడు అంటే ఎక్కువ ఇప్పుడు ఆగిపోవటం కానీ జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ఇలాంటివి జరిగేటన్నింటినీ మనం ఏం చేయాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వాటిని మానిటర్స్ అంటాం అనమాట. మనం ఆ సిస్టమ్, ఆ అప్లికేషన్ అనేది సపోజ్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ, ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న కొద్దీ డౌన్ అవుతుందా, స్లో అవుతుందా, ఆగిపోతుందా, నెట్వర్క్ ఏమైనా పని చేయట్లేదు, నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా వస్తుంది, మనం ఒకటి క్లిక్ చేస్తే ఇంకొకటి ఓపెన్ అవుతుంది, ఇవన్నీ బగ్స్ అంటాం అనమాట. ఇవన్నీ వస్తున్నాయా రావట్లేదా కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాం. ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏం చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీమ్ కి రిక్వెస్ట్ పంపుతారు. ఆ డెవలప్మెంట్ టీం అని మళ్ళీ ఆ ఏదైతే బగ్ వచ్చిందో, బగ్ అంటాం అక్కడ, ఆ బగ్ ని మళ్ళీ ఫిక్స్ చేసేసి మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఆ కోడ్ ని ఏం చేస్తారు, ఒక దగ్గరికి పంపిస్తారు. దానికి కమిట్ అంటాం. కమిట్ చేయడం వల్ల ఒక కామన్ రిపాజిటరీ ఉంటుంది. ఆ కామన్ రిపాజిటరీ ఏమంటారంటే గిట్ అన్నమాట. ఇక్కడ గిట్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒక గిట్ అంటే గిట్ హబ్ ఒకటి, తర్వాత గిట్ ల్యాబ్ ఒకటి, బిట్ బకెట్. ఈ బిట్ బకెట్ ఈ జనరల్ గా వాడతాము. తర్వాత దీన్ని డివిసి అంటాము, డేటా వర్షన్ కంట్రోల్ అంటాము, లేదా సోర్స్ వర్షన్ కంట్రోల్ అంటాము. ఇలాంటి వర్షన్ కంట్రోల్స్ చాలా ఉంటాయి. వీటిలో జనరల్ గా వాడే పదాలు ఏంటంటే గిట్ హబ్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఆ డెవలపర్ కోడ్ ను కమిట్ చేస్తాం ఇక్కడికి రిపాజిటరీ. ఎందుకంటే మన లోకల్లో ఉందనుకోండి, మన లోకల్లో ఉన్న కోడ్ ని సపోజ్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నీ ఒకరున్నా, నేను ఒకరున్నా, ముగ్గురు ఉన్నాం. ఈ ముగ్గురు ఏం చేస్తారు, ముగ్గురికి అప్లికేషన్ రన్ చేయ ఒక కోడ్ రాయమంటారు. ఒక అప్లికేషన్ రన్ చేయడం సపోజ్ ఏంటంటే ఇది ఫస్ట్ మనం క్లిక్ చేయగానే ఇది కోడ్ రావాలి. ఏంటంటే ఓపెన్ ఇది రావాలి, ఏంటంటే మనకి లోగో రావాలి, ఇది యూట్యూబ్ ఓపెన్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ చేసిన తర్వాత ఎవరన్నా సపోజ్ వీడియోస్ ఆన్ చేశారు అనుకోండి, వీడియోస్ ఆన్ చేయాలంటే లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కానీ లైవ్ గా లేకపోతే రీల్సా షార్ట్సా అని ఉంటుంది. ఆ రీల్స్ కి ప్రోగ్రామ్ రాయమంటారు, ఇంకోటి షార్ట్ ప్రోగ్రామ్ రాయమంటారు. ఇవన్నీ ఇంటిగ్రేషన్ చేస్తే కదా యూట్యూబ్ వచ్చేది. వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేయాలంటే నువ్వు సిస్టమ్ వాడతావు, నేను ఒక సిస్టమ్ వాడతాను, ఇంకొకరు సిస్టమ్ వాడతారు. ఈ ముగ్గురు సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, ఇది ఎవరి వారికి ఒక లోకల్ రిపాజిటరీ అయితే అనమాట. ఈ ముగ్గురు కలిసిన కోడ్ ఏం చేయాలి, ఒక దగ్గర పెట్టాలి. దాన్ని కామన్ రిపాజిటరీ అంటాం. ఆ కామన్ రిపాజిటరీ అంటే ఏంటంటే గిట్ అన్నమాట. ఆ గిట్ గాని మీ ఇష్టం, అది గిట్ అని కాదు, ఇక ఏ వర్షన్ కంట్రోల్ వాడుతుంటే ఆ వర్షన్ కంట్రోల్ అనమాట. ఆ గిట్ లో దాంట్లో పెడతాం. దాన్ని ఏం చేస్తామంటే మనం ఎవరు కావాలంటే మన ముగ్గురమే కాదు, ఇంకెవరు కావాలంటే ఎవరైనా ఇక్కడ, ఎందుకంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ ఉంటే చాలు. ఆ క్రెడెన్షియల్స్ లాగిన్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని, ఎందుకంటే ఇది గ్లోబల్ కాబట్టి వాళ్ళు ఈజీగా వెళ్ళి ఆ కోడ్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ రోజు నీకు అర్జెంట్ వర్క్ అంటే ఆగిపోయినా కానీ నీ కోడ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది కనుక నువ్వేం చేసేవి ఏం చేయలేదని ఇక్కడ చెక్ చేసుకొని మిగతా వాళ్ళకి ఆ వర్క్ అసైన్ చేసి ఇలా చేసేయడం. ఇంకొక నువ్వు ఈ సపోజ్ నువ్వు ఆ రోజు ఆబ్సెంట్ అయినా కానీ లేకపోతే ఈ రోజు నువ్వు మానేసినా కానీ ఇంకొకరు నీ వర్క్ అసైన్ చేయాలంటే నీ కోడ్ ఏం చేసావని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట. వాళ్ళు మొత్తం చేసుకోవచ్చు. ఇది ఇలా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఎంఎల్ ఆప్షన్ ఉంటాం. ఇది తర్వాత ఇది అజ్యూర్. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే డాకర్ అనేది ఏంటంటే డాకర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ డాకర్ ఏంటంటే సపోజ్ మనం ఏం చేస్తామంటే మనం ఒక కోడ్ ను డెవలప్ చేసాము. ఆ కోడ్ ని డెవలప్ చేస్తే ఎక్కడ డెవలప్ చేసాం, మనం పైథాన్ లో రాసాం. ఈ పైథాన్ కోడ్ లో రాసాం అంతే కదా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కదా. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తే దాంట్లో ఏ వర్షన్ వాడావు, 3.6 వాడావా, 3.10 వాడావా, 3.11 వాడావా, అంటే దాని వర్షన్ కూడా కావాలి. ఎందుకంటే ఏదైనా వర్షన్ మైగ్రేట్ అవుతున్నప్పుడు మనకు తెలుసుకోవడానికి అనమాట, ఏ వర్షన్ లో ఉంది ఆ కోడ్ అని తెలుసుకోవడానికి పైథాన్ వర్షన్ కావాలి. తర్వాత ఎక్కడ రాసాం, ఒక ఫైల్ యాప్ అని ఫైల్ రాసాం, యాప్ అని డైరెక్టరీ కావాలి. సపోజ్ ఎక్కడ దాని ఫైల్ నేము, తర్వాత ఏమేమి రిక్వైర్మెంట్స్ వాడావు, ఏమేమి లైబ్రరీస్ వాడావు నువ్వు దాంట్లో, నువ్వు ఆ ఫైల్ ని ఆ కోడ్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి, అటు గురించి. తర్వాత మొత్తం
ఏమేమి కమెంట్స్ వాడి రిక్వైర్మెంట్స్ వాడిన తర్వాత దాన్ని మొత్తం పైతానా లేకపోతే ఇంకేదైనా చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ఒక సింపుల్ గా మనం ఎక్కడ రాసాం, ఒక ప్రోగ్రామింగ్ ఫైల్లో రాసుకున్నాం, మన సిస్టమ్ లో రాసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే డాకర్ అనే దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం అన్నమాట. మనం ఏమేం చేసినాయి మొత్తం దాని ఇక్కడ డిస్క్రిమినేషన్, దాని డిస్క్రిమినెంట్ మొత్తం, దాని డిస్క్రిప్షన్ మొత్తం ఏం చేస్తామంటే ఒక ఫైల్ రూపంలో రాస్తాం అనమాట. మన కోడ్ ఫైల్ మొత్తం, అంటే సింపుల్ లాజిక్, సింపుల్ టర్మ్స్ లో దాన్ని ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఇమేజ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఒక కంటైనరైజేషన్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే ఇలా కంటైనర్స్ అన్నమాట. కంటైనర్ అంటే కంటైన్స్ ఇన్ఫర్మేషన్, అంటే స్టోరేజ్ ప్యాకేజ్. కంటైనర్ ప్యాకేజ్ చేసి ఒక కంటైనర్ లో పెట్టుకుని తీసుకెళ్తాం అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్లి, ఒక సపోజ్ మనం ఏం చేసాము, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేసాం అనుకోండి, ఇంకోటి ఏం చేస్తారు, యుబుంటూలో చేశారు అనుకోండి, ఇంకొకటి ఏం చేస్తారు, మ్యాక్ లో చేశారు అనుకోండి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలన్నా వర్క్ చేసుకోవాలన్నా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇది మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే దీని విఎం అంటాం, వర్చువల్ మెషిన్ అంటాము, లేకపోతే కంటైనరైజేషన్ అంటాం. ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్స్ బదులు వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకొని మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయడానికి డాకర్ అండి. ఈ డాకర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఓన్లీ వన్ స్లైడ్ అనమాట. తర్వాత ఇంకా 5 స్లైడ్స్ దాకా వించాను. మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డాకర్ అంటే ఏంటి, జెన్కిన్స్ జెనికిన్స్ అంటే ఏంటి, గిట్ అంటే ఏంటి, కోబర్నెటిస్ అంటే ఏంటి, అవన్నీ మీకు డివాప్స్ అంటే ఏంటి, ఎంఎల్ ఆప్స్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎం ఆప్స్ అంటే ఏంటి, ఏఏ ఆప్స్ అంటే ఇక్కడ చూడండి ఎల్ఎల్ఎం ఆప్స్ ఉంది. సేమ్ అంతే. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఓపిఎస్ అంటే ఆపరేషన్స్. మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలాగైతే అన్నిటికీ ఏదైనా సరే మనం ఎక్కడైనా సరే మనం క్రియేట్ చేసింది ఏదైనా సరే అది ఎల్ఎల్ఎం కావచ్చు, అప్లికేషన్ జావా ప్రోగ్రామ్ కావచ్చు, సి ప్రోగ్రామింగ్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసినా కానీ అది ఒక అప్లికేషన్ గా రావాలి. సపోజ్ మనం వెదర్ అప్లికేషన్ చూస్తుంటాము, లేకపోతే సినిమా మూవీ అమెజాన్ వాడుతుంటాము, ఫ్లిప్కార్ట్ వాడుతుంటాము. ఏ అప్లికేషన్ అయినా సరే ఎలా రన్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే సింపుల్ గా మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ రావాలంటే ఏంటంటే ఇక్కడ చూడండి. మనం మనం అమెజాన్ వాడుతున్నాము. మీకు ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే మీకు ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం. సపోజ్ మనం యూట్యూబ్ వాడుతున్నాం, యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వాడుతున్నాం. వాట్సాప్ వాడుతున్నాము, ఫేస్బుక్ వాడుతున్నాము, తర్వాత ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాము, తర్వాత యూట్యూబ్ వాడుతున్నాము కదా. వీటన్నిటిలో మనం డేటా అప్లోడ్ చేస్తున్నాం. ఏంటంటే ఫోటోలు కానీ వీడియోస్ కానీ స్టేటస్ కానీ అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే ఈ డేటా మరి ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది మనకు తెలుసా? ఆ, ఇక్కడ ఇచ్చిన డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా రిట్రీవ్ అవుతుంది, అవన్నీ మనకు అనవసరం అన్నమాట. మనకి ఏం చేస్తుంటే అప్లికేషన్ ఉంది, సేవ్ చేసుకున్నాం, ఇన్స్టాల్ చేసుకున్నాం, డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్కడ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. కానీ అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా రిట్రీవ్ చేసుకుంటుంది, తర్వాత వాటిని ఎలా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనేదంతా వాటిని ఏమంటారంటే ఈ డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది, క్లౌడ్ డేటాబేస్ కావాలన్నమాట. ఆ డేటాబేస్ స్టోర్ అవుతుంది. దాన్ని డీబీస్ అంటాం. ఆ డిబిఎంఎస్ అంటే ఏంది, ఆర్డిబిఎంఎస్ అది ఎస్క్యూఎల్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా స్టోర్ చేసుకోండి. ఇవంతా మనకు అనవసరం. మనకి ఏంటంటే మనకు అప్లికేషన్ ఉందా, యూజ్ చేసుకున్నామా, వర్కౌట్ అవుతుందా లేదా. కానీ మనం చూడడం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తుంటాం అప్పుడప్పుడు కొన్ని సర్వర్ ఇష్యూ వచ్చిందంటారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ, ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏడకపోతే మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందంటే అందరూ అక్కడే గుమిగూడిపోతాం అనమాట. ఆ ట్రాఫిక్ ని వచ్చినప్పుడు మనం ఎలా ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తాం అనేదే ఇక్కడ ఇది కూడా ట్రాఫిక్ అన్నమాట. దీన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకుంటాం, ఎలా మానిటర్ చేసుకుంటాం, ఎలా డెవలప్ చేసుకుంటాం, ఎలా టెస్ట్ చేసుకుంటాం, అన్నీ మనకి ఇక్కడ తెలియాలన్నమాట. ఈ టెస్టింగ్ గురించి మొత్తం డెవాప్స్ గురించి చెప్పే ముందు మీకు ఎస్డిఎల్సి అంటే ఏంది గురించి అది ఒకటి చెప్పాలన్నమాట. అది మొత్తం మీకు అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు సెకండ్ స్లైడ్ మూవ్ అవుతున్నాను. వాట్ ఈస్ జెనికిన్స్. అసలు జెనికిన్స్ అంటే ఏంటి? జెనికిన్స్ ఈజ్ నథింగ్ అంటే ఫ్రీ. అంటే మనకి ఇది ఫ్రీగా ఎవరైనా వాడుకోవచ్చు. ఫ్రీ ఈజ్ నథింగ్ అంటే ఎవరికైనా వాడుకోవచ్చు అనమాట. ఫ్రీ, ఓపెన్ సోర్స్, ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ చేయడం అనమాట. అంటే మన ఇంటర్వెన్షన్ లేకుండా. మన ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే చూడండి, ఆటోమేషన్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా సర్వర్ దట్ హెల్ప్స్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టాస్క్. ఏదైతే టాస్క్ అంటే పని, సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని డెవలప్మెంట్ చేసిన టాస్క్ లైక్ బిల్డింగ్ కానీ, అంటే బిల్డింగ్ అంటే మన బిల్డింగ్స్ కాదు, టెస్టింగ్ కానీ డిప్లాయింగ్ కానీ చేసుకోవడానికి ఈ జెనికిన్స్ అనేది ఉపయోగపడుతుంది. అదే ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ ఏ పాపులర్ డెవాప్స్. డెవ్ అంటే ఏం చెప్పాము,
డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆపరేషన్స్, అంటే డెవ్ ప్లస్ ఆప్స్ డెవాప్స్ అవుతుంది. యూజర్ బై మెనీ డెవలప్మెంట్ టీమ్స్, అంటే డెవలప్మెంట్ టీమ్స్ అనేది ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఎన్ని డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయో, ఒక దాన్ని డెవలప్ చేయాలంటే ఎన్ని డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయో అన్ని డెవలప్మెంట్ టీమ్స్ కలిసి వాడుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే జెన్కిన్స్ ఏంటంటే ఫ్రీ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్ అనమాట. ఆటోమేషన్ టూల్ ఎందుకు ఇది ఆటోమేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టాస్క్, ఎవరైతే సాఫ్ట్వేర్ లో టాస్క్స్ డెవలప్ చేస్తున్నారో ఆ టాస్క్ డెవలప్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, బిల్డింగ్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, డిప్లాయ్ చేసుకోవడానికి. తర్వాత వాట్ ఇట్ డస్, ఇది ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఆటోమేట్స్ టెస్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఆన్ చేంజెస్ టు ద కోడ్ బేస్. ఇప్పుడు మనకేం చేస్తుంది, ఇంటిగ్రేషన్ అంటే మనం టెస్ట్ చేసుకోవాలి, మనం డెవలప్ చేసాం ఒక కోడ్ A+B అనే ఇచ్చాం. A+B అనే ప్రోగ్రామ్ రాసిన తర్వాత A+B ఇచ్చిన తర్వాత 5+4 ఇచ్చాం. 5+4 అంటే ఏంది, మనకు 9 రావాలి. అది వస్తుందా రావట్లేదు. సపోజ్ 5 ప్లస్ ఏ నంబర్స్ ఇచ్చినా గానీ దాని ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా, అలా వచ్చేదాన్ని అసలు రాయటాన్ని డెవలప్ చేయటం, టెస్టింగ్ చేసాం. తర్వాత ఏం చేయాలి, రిపోర్టింగ్ ఆన్ చేంజెస్ టు ఏ కోడ్ బేస్. ఇప్పుడు మనకు అది రిపోర్ట్ చేయాలి. సపోజ్ ఇది రావట్లేదు, సరిగ్గా రావట్లేదు. సపోజ్ 5+4 ఇచ్చిన తర్వాత సమ్ టైమ్స్ ఇట్ ఈస్ 8 కానీ 7 కానీ వచ్చింది అనుకో, ఓహో ఇక్కడ ఏదో కోడ్ మిస్ అవుతుంది అని చెప్పేసి రిపోర్ట్ చేయాలన్న కోడ్ బేస్ కి. ఇది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సపోజ్ కంటిన్యూస్ డెలివరీ, ప్రిపేర్స్ కోడ్ డెలివరీ చేయాలంటే డిప్లాయ్మెంట్, మనం ఆ కోడ్ ని అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. అండ్ డెలివరీ టు కంటైనర్స్, అంటే ఏం చేయాలి, మనం అంతా సేవ్ చేసిన తర్వాత కంటైనర్స్ లోకి స్టోర్ చేసుకోవాలి. ఏంటంటే డెవాప్స్ అంటే డాకర్ టూల్ చేసుకొని, అండ్ వర్చువల్ మెషిన్స్ ని, అండ్ క్లౌడ్ సర్వర్స్. ఇక్కడ ఏం చేయాలి, డిప్లాయ్మెంట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, కంటైనర్స్ యూజ్ చేసుకొని డెలివరీ టు కంటైనర్స్ కి. అండ్ వర్చువల్ మెషిన్ అంటే మనం వాడే మెషిన్ కాకుండా ఒక వర్చువల్ మెషిన్స్ ని కనిపించే మెషిన్ ని క్రియేట్ చేయాలి. లేకపోతే క్లౌడ్ సర్వర్స్ అనమాట, క్లౌడ్ కూడా సర్వర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు క్లౌడ్ లో. అంటే ఇక్కడ ఏం చెప్పాం, AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ వర్కౌట్ అవుతుంది. ఇంకేం పాపులర్ సర్వీసెస్ ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్స్ మీ పనిచేస్తున్న సర్వర్ మీరు వాడుకుంటున్నారో మీరు పే చేసే దాన్ని బేస్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. పైప్ లైన్ మేనేజ్మెంట్. పైప్ లైన్ మేనేజ్మెంట్ అంటే పైప్ లైన్ అంటే ఎలా ఉంటుంది, ఇది పైప్ లైన్ అనుకుందాం అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్తున్నాం, మధ్యలో అబ్స్టాకల్స్ ఏమైనా వస్తాయి అన్ని మానిటర్ చేసుకోవాలి. అది పైప్ లైన్ మేనేజ్మెంట్. ఆటోమేట్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ కోడ్ బ్రాంచెస్ ఇంటి మెయిన్ బ్రాంచెస్. ఇప్పుడు కోడ్ బ్రాంచెస్, ఇప్పుడు మనం మామూలుగా ఏంటిది మెయిన్ బ్రాంచెస్ లో ఉంటాం, మాస్టర్ బ్రాంచ్ లో ఉంటాం. అవన్నీ మీకు తర్వాత చెప్తాను, ఇవన్నీ అర్థం కాదు. తర్వాత సెక్యూరిటీ స్కానింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం మన అప్లికేషన్ కి ఏం చేయాలి, కంపల్సరీగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కదా. ఎలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, ఎలాంటి డేటా అనేది లాస్ అవుతున్నామా, అవన్నిటికీ మనం ఎవరైతే మన డేటాని ఎవరైనా అనామలీస్ అంటాము, లేకపోతే ఎవరైనా మన పరిధిలో లేని వాడి వ్యక్తులు మన డేటాని ఏమైనా తీసుకుంటున్నారా, వాడుతున్నారా, ఏమన్నా హ్యాక్ చేస్తున్నారా, అవన్నీ సెక్యూరిటీ ప్రతిదీ స్కానింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ప్రొవైడ్ చేసేది జెన్కిన్స్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ CI, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, అండ్ దెన్ పైప్ లైన్ మేనేజ్మెంట్, అండ్ దెన్ సెక్యూరిటీ స్కానింగ్. జెన్కిన్స్ అనేది ఏంటంటే జావా బేస్డ్ ప్రోగ్రామింగ్. జెన్కిన్స్ ఎలా రన్ అవుతుంది అంటే, జెన్కిన్స్ ఎలా డెవలప్ చేశారంటే జావా బేస్ తో రన్ చేశారు. ఇక్కడ ఏం చేస్తుంది, మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ జావా అనేది ఒక విండోసే కాదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే కాదు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టము, తర్వాత యుబుంటు అంటే లైనక్స్, ఇలాంటి ఏని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వర్క్ అయ్యే విధంగా జావా బేస్డ్ తో జెన్కిన్స్ రెడీ చేశారన్నమాట. తర్వాత ఇట్ కెన్ బి ఇన్స్టాల్ త్రూ నేటివ్ సిస్టమ్ ప్యాకేజ్ లైక్ డాకర్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ వెబ్ అప్లికేషన్. Jenkins has a web interface that can be used to configure it. It support many version control tools, including Git, GitLab, ఇలాగనమాట. ఇది గిట్ గురించి, సారీ జెనికిన్స్ గురించి. జెనికిన్స్ అంటే ఏం చెప్పాము ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. జెనికిన్స్ ఈజ్ ద ఫ్రీ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్. ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టాస్క్స్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి వాడతాం అనమాట. ఇదేం చేస్తుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కి, తర్వాత కంటిన్యూస్ పైప్ లైన్ మేనేజ్మెంట్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎవరు ఎలా డెవలప్ చేశారంటే జావా బేస్ తో డెవలప్ చేసుకోం. మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఎలాంటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్యాకేజ్ చేసుకోవచ్చు, డాకరింగ్ చేసుకోవచ్చు, స్టాండ్ ఎలను కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కమ్యూనిటీతో చేసుకోవచ్చు, వెబ్ ఇంటర్ఫేస్ తో కూడా వాడుకోవచ్చు. ఇది జెనికిన్స్ గురించి. తర్వాత మనం ఇంకొక స్లైడ్కి వెళ్దాం. ఇంకొక స్లైడ్ ఏం చెప్తామంటే, ఇప్పుడు జెనికిన్స్ అనేది ఇది సింపుల్, జస్ట్ సింపుల్ గా చెప్తున్నా అంతే. తర్వాత గిట్, వాట్ ఈస్ గిట్,
అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గిట్ అంటే ఏంటి, అసలు గిట్ ఫుల్ ఫామ్ అనేది తెలియాలి మనకి. గిట్ ఫుల్ ఫామ్ అనేది మీకు తెలిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. తెలియకపోయినా నో ప్రాబ్లం, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిట్ అంటే ఫుల్ ఫామ్ మీరు తెలిస్తే కమెంట్ రూపంలో చేయండి. నేను మళ్ళీ ఇంకొక మళ్ళీ ఎప్పుడైనా సరే గిట్ గురించి ఎక్కడోసారి చెప్తానే ఉంటాను. మనకి అంత ఇంపార్టెంట్ అనమాట గిట్ అనేది. అప్పుడు మీకు ఆ గిట్ ఫుల్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మీకు తెలిస్తే ఈ వీడియో చూస్తున్నప్పుడు కమెంట్ చేయండి గిట్ అంటే, గిట్ ఫుల్ ఫామ్ ఏంటి, గిట్ ఫుల్ ఫామ్. తర్వాత మూవింగ్ టు ద అనదర్. అండ్ గిట్ ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఇప్పుడు ఒక వర్షన్, సపోజ్ మనం ఏం చేస్తాం, వర్షన్ అనగానే మీకు కొత్త పదాలు ఏం కాదు. మనం మనం ఏ జనరేషన్ లో ఉన్నాం, 4G వాడుతున్నాం మనం. ఎవరు, మన ఇండియన్స్ లో. ఇప్పుడు 5G కూడా వచ్చింది. మనం 4G నుంచి 5Gకి మైగ్రేట్ అవ్వాలంటే ఇదేంటి, 4G వర్షన్ కదా, ఇది 5G వర్షన్ కదా. అంటే మనం ఫోన్స్ ఏదైతే ఉన్నాయో, మన సిమ్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. కొన్ని సిమ్ కార్డులు 5G సిమ్స్ అంటాము, లేకపోతే కొన్ని మొబైల్ ఫోన్స్ 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మళ్ళీ అది 5Gని సపోర్ట్ చేసి మొబైల్ మళ్ళీ డెవలప్ చేసుకోవాలి కదా. ఇప్పుడు రియల్మీ వాడండి, శాంసంగ్ వాడండి, ఏదైనా ఫోన్స్ మనకు అవైలబుల్ ఉంటే ఆ ఫోన్ వాడుతుంటే అది 5Gలో వచ్చిందంటే ఏంది, అది ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఇస్తారు. లేకపోతే ఇప్పుడు 4G నుంచి 5Gకి మారాలంటే 5G ఫోనే కొనుక్కోవాలి, 5G సిమ్మే వాడాలి. అది ఇప్పుడు మన ఫోర్త్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ ఇది వర్షన్ అనమాట. ఇలాంటి వర్షన్స్ ఎక్కడైనా దీని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంట. అంటే వర్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే, మనం ప్రతిదీ ఈ 5G జనరేషన్ చేయాలన్నా కానీ, ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి వెళ్ళాలన్నా కానీ, ఇక్కడ కూడా మనం ఒక అప్లికేషన్ రెడీ చేస్తున్నప్పుడు ఒక అప్లికేషన్ ఒక కోడ్ రాస్తాం కదా. ఒక కోడ్ రాసాం, అది ఏ కోడ్ రాసాము, ఒక వర్షన్ లో రాసాం. మళ్ళీ దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే, మోడిఫికేషన్ చేసాం అనుకో, మోడిఫికేషన్ చేసి టెస్ట్ చేస్తే అది వర్షన్ 2 అంటాం. మళ్ళీ ఏదైనా కోడ్ మాడిఫై అవుతుంది అనుకో, వర్షన్ 3 అంటాం. ఇలాంటి వర్షన్స్ అనమాట. ఈ వర్షన్స్ లో ఏది బాగా పెర్ఫామ్ చేస్తుందంటే ఆయన తర్వాత చెప్తా. దట్ హెల్ప్స్ డెవలపర్స్ ట్రాక్ అంటే చూసుకుంటూ ఉండొచ్చు అది ఎక్కడ ఉంది, ఎలా పనిచేస్తుంది. మేనేజ్ చేంజెస్ టు దే కోడ్ అనమాట. మన దీంట్లో దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు, అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా చేంజెస్ ఏమైనా జరుగుతుంటే మేనేజ్ చేసుకోవచ్చు మన కోడ్లు అనమాట. ఇది ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట ఇన్ ద వరల్డ్, అండ్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ఏ స్టాండర్డ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇది వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ లో బాగా పాపులర్ అయింది గిట్ అన్నమాట. దాని గురించి మీకు ఇక్కడ డాకర్ అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే, అసలు డాకర్ అనేది కంటైనర్ అన్నమాట. అసలు కంటైనర్ అంటే ఏం చేస్తుంది, అది తీసుకుని వెళ్తానికి స్కోప్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే, మనం ఏదైతే డాక్యుమెంట్స్ కానీ ఒకవేళ కంటైనర్ చూసామంటే ఏం చేస్తుంది, దాని వర్క్ ఏంటి అసలు మనకి, ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్లేది. అంతే కదా మనం చేస్తుంది ఇప్పుడు వరకు. కంటైనర్స్ అంటే మనం ఆల్రెడీ చూసుంటాం కదా, గూడ్స్ క్యారియర్ కూడా ఒక కంటైనరే. ఒకవేళ షిప్స్ కానీ లేకపోతే గూడ్స్ ట్రైన్ కానీ, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ అది తీసుకెళ్తుంది అంతే. అంతే, ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసింది అనమాట, అంతే. ఇక్కడ కూడా ఒక కంటైనర్ అంటే ఏంటంటే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని డెవలప్ చేస్తున్నారు, ఎలాంటి సర్వర్స్ వాడుతున్నారు, ఏమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడారు, అవన్నీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి అందులో రాసి పంపించామంటే అది మనం ఎక్కడికి వెళ్ళు అని అంటే అక్కడికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేసింది అనమాట. అది ఇక్కడ మన కంటైనర్ ఇంపార్టెన్స్. ఇక్కడ చూడండి, డాకర్ ఈజ్ ఆల్సో ఓపెన్ సోర్స్ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ బై విచ్ యూ కెన్ ప్యాక్ అంటే మనం ఒకవేళ ఒకవేళ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, సపోజ్ మనకి అమెజాన్ నుంచి ఏం చేసాము, అమెజాన్ నుంచి ఫోన్ ఏం చేసాము, ఫోన్ బుక్ చేసాం. వాళ్ళు ఏం చేస్తారు, ప్యాక్ చేసుకుంటారు. ఆ ప్యాక్ చేసుకొని మనకి అడ్రస్ ఇస్తాం కదా. మనం ఏ అడ్రస్ ఇచ్చాం, సపోజ్ వాళ్ళు ఎక్కడో హైదరాబాదో లేకపోతే గుంటూరో లేకపోతే ఎక్కడో ఒక అక్కడ ఉందనుకున్నాం, అమెజాన్ స్టోర్ ఉందనుకుందాం. మనం మనం ఏం చేసాం, బుక్ చేసాం. మనం బుక్ చేసినప్పుడు మన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మనకి ఎక్కడికి రావాలి, లొకేషన్ ఉంటది మొత్తం. ఆడంతా అడ్రస్ లొకేషన్ మీద స్టోర్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొబైల్ ఫోన్ మనకి సపోజ్ ఆ సరౌండింగ్స్ లోకి వచ్చే ఏరియాలో ఇంకెలాంటి ఏమైనా ఉన్నాయి ఆర్డర్స్ ఉన్నాయని చూసుకొని అవన్నీ ఏం చేస్తారు, ఒక ప్యాకేజ్ చేసుకుంటారు. ఒక ప్యాక్ దాన్ని ఆల్రెడీ ప్యాక్ చేసుకుని మనకు కావాల్సింది మనం ప్యాక్ చేసుకుంటారు.
ఇంకా ఏమైనా డివైజెస్ ఏమైనా ప్రోడక్ట్స్ ఎవరికి ఇవ్వాలి ఉంటే అవన్నీ ఒక బ్యాగ్ లో గానీ ఏదైనా చేసుకుంటారు. దీన్ని కంటైనర్ అంటారన్నమాట. కంటైనర్ ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాప్ చేసేస్తారు అనమాట. ఇక్కడ కూడా అంతే, మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాము, ఎలాంటి సర్వర్ వాడుతున్నాము, ఎలాంటి ప్యాకేజెస్ తీసుకున్నాము, అవన్నీ ఒక ప్యాకేజ్ చేసుకోవాలి అప్లికేషన్ గురించి. అక్కడ ఆల్ డిపెండెన్స్ ఇంటూ ఏ స్టాండర్డైజ్ యూనిట్ కాల్డ్ కంటైనరైజర్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే స్టాండర్డ్ గా మనం ఒక యూనిట్ గా కంటైనరైజర్ అంటాం. కంటైనర్ అంటే ఏంటంటే లైట్ ఇన్ వెయిట్. ఇది ఏంటంటే లైట్ వెయిట్ అన్నమాట. విచ్ మేక్స్ దెమ్ పోర్టబుల్, అంటే తీసుకెళ్ళగలిగింది. దే ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్రమ్ ఈచ్ అదర్ కంటైనర్. ఇప్పుడు కంటైనర్, ఏ కంటైనర్ ఆ కంటైనరే, ఏ కంటైనర్ లో పెడితే ఆ కంటైనర్ వర్కే చేస్తుంది ఇక్కడ. ఇదేంటిది, ఇది లైట్ వెయిట్ ఉంటుంది. మనం పోర్టబుల్, ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్లొచ్చు. ఐసోలేటెడ్ అంటే మనం వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి సంబంధం లేకుండా మనకు అంతకు మన ఓన్ గా ఐసోలేటెడ్ గా చేసుకోవచ్చు. యూ కెన్ రన్ ద డాకర్ ఇమేజ్ యాజ్ ఎ డాకర్ కంటైనర్. మనం ఏం చేస్తాము, ఒక ఫైల్ రూపంలో రాసుకుంటాం, అంతే కదా. అది ఏమేమి పైథాన్ ప్యాకేజ్ వాడుతుంది, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది, దీన్ని ఒక ఫైల్ అంటాం. దీన్ని ఏమంటారు, డాకర్ ఫైల్ అంటాం. దీన్ని ఏం చేయాలి మనం, ఇమేజ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ కన్వర్ట్ చేసుకొని దీన్ని ఏం చేయాలి, ప్యాకేజ్ చేసుకొని దాన్ని కంటైనర్ అంటాం. ఇక్కడ చూడండి, యూ కెన్ రన్ ది డాకర్ ఇమేజెస్. ఈ ఫైల్ కాదు, ఇమేజెస్ ని రన్ చేసుకుంటాం డాకర్ కంటైనర్ ఇన్ ఎనీ మెషిన్. ఇక్కడ ఇదేంటిది, మనం ఏ మెషిన్ లో కావాలంటే ఆ మెషిన్, విండోసా, లిబుంటూ అలా ఉంటా. వెన్ అది ఎక్కడ, డాకర్ అనేది ఇన్స్టాల్ కావాలన్నమాట. డాకర్ అనేది ఇన్స్టాల్ అయ్యింటేనే, విత్ ఇన్ డిపెండింగ్ ఆన్ ది ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ విండోస్ లో కానీ తర్వాత మ్యాక్ లో కానీ లినక్స్ లో కానీ ఎక్కడైనా కానీ ఈ ఫైల్ కన్వర్ట్ చేసిన ఇమేజ్ అవ్వాలి, ఇమేజ్ ని కాస్త రన్ చేసుకోవాలంటే మనకి ఏం చేయాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో వాడుతున్నామో అక్కడ డాకర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసి ఉండాలి, లేకపోతే మనం చేసుకోవాలన్నమాట. కీ కాంపోనెంట్స్ ఆఫ్ డాకర్. ఇక్కడ డాకర్ కాంపోనెంట్స్, డాకర్ ఇంజిన్ ఉంటుంది. డాకర్ ఇంజిన్ అంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ కోర్ పార్ట్ ఆఫ్ డాకర్. డాకర్ ఇంజిన్ అనేది కోర్ పార్ట్. ఎందుకంటే ఇంజిన్ లేకుండా మనం కంటైనర్ రెడీ చేసుకున్నా కానీ ప్యాకేజ్ చేసుకున్నా కానీ దేర్ ఈజ్ నో యూజ్. అంతే కదా, ఇంజిన్ అనేది ఇంజినేగా తీసుకెళ్లాల్సింది మంది. డాకర్ లో ఇంజిన్ అనేది కోర్ పార్ట్ అన్నమాట. దట్ హ్యాండిల్స్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనర్స్. తర్వాత డాకర్ ఇమేజ్, ఇట్ ఈస్ రీడ్ ఓన్లీ టెంప్లెట్. మనం టెంప్లెట్ అన్నాం కదా, ఇది ఒక ఫైల్ ని, ఆ ఫైల్ ని కాస్త ఒక టెంప్లెట్ గా రూపొందించుకోవాలి. ఇట్ యూజ్ ఫర్ క్రియేటింగ్ కంటైనర్స్. మనం ఏదైతే కంటైనర్స్, ఆ కంటైనర్ క్రియేట్ చేసుకోవడానికి. కంటైనింగ్ ది అప్లికేషన్ కోడ్, మనం ఎక్కడైతే అప్లికేషన్ కోడ్ ఉందో ఆ అప్లికేషన్ కోడ్ ని యూజ్ చేసుకోవడానికి ఆ డిపెండెన్సీస్ ని. తర్వాత డాకర్ హబ్, ఇప్పుడు మనం డాకర్ ని ఇమేజ్ చేసాం కదా, డాకర్ ఫైల్ కాస్త ఏం చేసాం, డాకర్ ఇమేజెస్ గా క్రియేట్ చేసాం. ఈ డాకర్ ఇమేజ్ ని ఏం చేయాలి మనం, మళ్ళీ సేమ్ అదే ఇమేజెస్, అలాంటి ఇమేజెస్ మళ్ళీ మనం రిపీట్ గా క్రియేట్ చేసే కన్నా దాన్ని స్టోర్ చేసుకోవాలి, ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. దాన్ని డాకర్ హబ్ అంటాం. ఆ డాకర్ హబ్ లో మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ని, ఇక్కడ మళ్ళీ రెండు రకాలు, ప్రైవేటా, పబ్లికా. ప్రైవేట్ అంటే ఏమనుకో, ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళే తీసుకోవచ్చు. పబ్లిక్ లో ఉన్నది అనుకోండి, ఎవరు కావాలంటే ఆ ఇమేజెస్ మనం క్రియేట్ చేయకపోయినా కానీ మనం సేమ్ అదే రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ ఇమేజెస్ ని మనం మన దాంట్లోకి కాల్ చేసుకోవచ్చు అనమాట. అది డాకర్ హబ్. రిపాజిటరీ, ఇట్ ఈస్ రిపాజిటరీ దట్ ఈస్ యూజ్ ఫైండింగ్ అండ్ షేరింగ్ ది కంటైనర్ ఇమేజెస్. ఏదైతే కంటైనర్ ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజెస్ ని మనం షేర్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఒక రిపాజిటరీ హబ్ అంటాం. తర్వాత డాకర్ ఫైల్, ఇప్పుడు డాకర్ ఇమేజ్ అయినా డాకర్ ఫైల్ అయినా కదా, ఇట్ ఈస్ స్క్రిప్ట్. అంటే మనం ఒక ప్లేన్ పేపర్ మీద స్క్రిప్ట్ రాసుకుంటాం, మన ఫైల్ ఎక్కడ ఉంది, మనం ఏ వెర్షన్ లో రాసాము, ఏమేమి రిక్వైర్మెంట్స్ వాడాము, ఏం రాసాము అనేది మొత్తం అక్కడ స్క్రిప్ట్ రూపంలో రాస్తాం అన్నమాట. ఇన్స్ట్రక్షన్, అది ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ డాకర్ ఇమేజ్. మనం డాకర్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇన్స్ట్రక్షన్స్ అయిన ఫైల్ నే, స్క్రిప్ట్ నే డాకర్ ఫైల్ అన్నాం. తర్వాత దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఏ స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ డాకర్ ఇమేజ్. రిజిస్ట్రీ అంటే వేర్ యూ కెన్ స్టోర్ ద ఇమేజెస్ ఇన్ ది బోత్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ మోడ్స్. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే చెప్పింది ముందు, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ మోడ్ లో ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది డాకర్ రిజిస్ట్రీ అనమాట. యూ కెన్ స్టోర్ మన ఇమేజెస్, మనం రాసిన ఇమేజెస్ ని ప్రైవేట్ లో స్టోర్ చేసుకోవాలా, పబ్లిక్ లో స్టోర్ చేసుకోవాలి అనేది రిజిస్ట్రీ అనమాట. ఇట్ ఈస్ స్మాల్ డిస్క్రిప్షన్ అబౌట్ డాకర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అబౌట్ డాకర్, కుబర్నెటిస్, జెన్కిన్స్, ఎంఎల్ఆప్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ఏం చేస్తారంటే, టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి దృష్టిలో పెట్టుకోవద్దు. కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసానండి. మళ్ళీ ఇప్పుడు నేను డాకర్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాకర్ ఇమేజ్, డాకర్ ఫైల్, కంటైనర్, వర్చువలైజేషన్, హైపర్వైజర్,
అసలు డాకర్ ఇమేజ్, డాకర్ కంటైనర్, డాకర్ ఫైల్, వేర్ ఇస్ డాకర్ హబ్, అన్ని మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఎందుకంటే ప్రతిదీ మనకు ఇప్పుడుతో అయిపోయేది కాదు, ఒక స్లైడ్ తోనో ఒక సెషన్ తోనో అయిపోయేది కాదు. డాకర్ గురించి చెప్పాలంటే మినిమం అట్లీస్ట్ 10 hours కావాలి మనకి టైం, అట్లీస్ట్ 2 or 3 days కావాలి, 4 days కావాలి. అంటే మనకి డిపెండ్స్ అనమాట. నేర్చుకునేది ఒక రోజు టైం పీరియడ్ లో పెట్టేసి 1 hour, 5 hours, 6 hours నేర్చుకుంటే వచ్చేది కాదు. మనం ప్రతిరోజు నిత్యం ప్రాక్టీస్ చేస్తుండాలి. అందరికి క్రికెట్ వచ్చు, కానీ ఎందుకు ఫెయిల్ అవుతాం? కొందరు మాత్రం సక్సెస్ ఎందుకు అవుతారు? వాళ్ళు డైలీ ప్రాక్టీస్, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంతమంది సపోజ్ విరాట్ కోహ్లీ బాగా ఆడతాడు, అయినా కానీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? ప్రాక్టీస్ చేయకపోవటమా? కాదు, కొన్నిసార్లు అలా వస్తుంది అనమాట. అందుకని మనం ఈ డ్యూరేషన్ లోనే 2 hours డ్యూరేషన్ లోనే 1 hour డ్యూరేషన్ లోనే అయిపోయింది చెప్పేశాను అనిపించుకోవటం కాదు సబ్జెక్ట్ అంటే. నేను ప్రతిసారి చెప్పిన ప్రతిసారి ఎంఎల్ ఆప్స్ గురించి చెప్తూనే ఉంటాను, అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మళ్ళీ క్లియర్ గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి డాకర్ గురించి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. వాట్ ఈస్ కుబర్నెటిస్? కుబర్నెటిస్ అన్నాము, తర్వాత ఏం చెప్పాము? ఇక్కడ K8s అన్నాం, ఇక్కడ K8s అన్నాం. ఇలా ఎందుకు రాసాము అనేది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. కమెంట్ రూపంలో తెలియజేయండి. కి మధ్య ఎస్ కి మధ్య 18 ఎందుకు రాసాం అనేది కమెంట్ రూపంలో తెలియదు. వాట్ ఈస్ కుబర్నెటిస్? వాట్ ఈస్ కుబర్నెటిస్? ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ సోర్స్ సిస్టమ్ దట్ ఆటోమేట్స్ ది మేనేజ్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ స్కేలింగ్ ఆఫ్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఇప్పుడు మనకి ఏం చేసాము? ఒక సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు మనకి గిట్ వాడాం. గిట్ ఏం వాడాం? మనం కోడ్ రాసాము. కోడ్ రాసిన తర్వాత ఒక దగ్గర ఏం పెట్టాము? ఒక రిపాజిటరీలో స్టోర్ చేసుకున్నాం. ఇది గిట్. దీన్ని ఏమన్నాం? వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నాం. తర్వాత దీన్ని ఏం చేసాము? మళ్ళీ ఇక్కడికి వచ్చిన దాన్ని, ఇదంతా కోడ్ ఉంది, మొత్తం కోడ్ ఉంది. తర్వాత డాకర్ వచ్చింది. డాకర్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎలాగైతే మనకి ఇక్కడ మొత్తం కోడ్ మొత్తం నాకు అనవసరం, నాకు మొత్తం కోడ్ అనవసరం. ఇక్కడ నా కోడ్ ఏం రాసావో నాకు అనవసరం. ఇక్కడ ఏం వర్షన్ లో వాడేసాం, ఏం లాంగ్వేజ్ లో రాసావు, లాంగ్వేజ్ రావాలి. ఏ క- ఏ ఏ ఫోల్డర్ లో రాసావు అంటే ఏ ఫోల్డర్ లో ఉంది అది, అంటే మన డైరెక్టరీలో మనం ఇచ్చే డైరెక్టరీ పాత్ అన్నమాట. డైరెక్టరీ పాత్ అది ఎక్కడ ఏ పాత్ లో ఉంది, ఆ పాత్ ని కాపీ చేసుకోవాలి. ఆ పాత్ లో ఏ ఫోల్డర్ లో ఉంది, రూట్ ఫోల్డర్ లో ఉందా లేదా వేరే ఫోల్డర్ లో ఉందా అని చెప్పేసి రూట్ ఫోల్డర్ ని కాపీ చేసుకుంటాం. తర్వాత లాంగ్వేజ్ వర్షన్ రాసుకుంటాం, పైథానా జావా అని చెప్పేసి. ఏ రిక్వైర్మెంట్స్ నువ్వు వాడావు, అంటే ఏ రిక్వైర్మెంట్స్ అంటే నువ్వు ఏం లైబ్రరీస్ నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నావు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈ పర్టికులర్ అప్లికేషన్ రన్ చేయడానికి, దీని యాప్ అనే దాంట్లో స్టోర్ చేసుకున్నావు. యాప్ లో ఆ యాప్ గురించి డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. లాంగ్వేజ్, అది ఏ యాప్, ఏ డైరెక్టరీలో ఉంది, ఏ పాత్ లో ఉంది, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ ఒక టెక్స్ట్ ఫైల్ గా అంటే స్క్రిప్ట్ రూపంలో రాసి దాన్ని ఒక ఫైల్ గా క్రియేట్ చేసుకొని దాన్ని ఒక ఇమేజ్ గా బిల్డ్ చేసి దీన్ని ప్యాకేజ్ చేసి ఈ ప్యాకేజ్ ని కంటైనర్ లో పెట్టుకొని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో కావాలంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మోసుకెళ్ళగలిగేదే డాకర్ అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది డాకర్ వచ్చింది. డాకర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? తర్వాత అసలు జెనికిన్స్ అనేది ఎక్కడ ఉపయోగపడి చెప్తారు. ఇప్పుడు డాకర్ వచ్చేసింది, ఇప్పుడు కోబర్నెటిస్ ఉంది. ఈ కోబర్నెటిస్ ఎందుకు చేయాలి? ఈ కోబర్నెటిస్ ఏం చేయాలంటే ఈ వచ్చిన ఇమేజెస్ ఏదైతే కంటైనర్ ఇమేజ్ వచ్చిందో దాన్ని మేనేజ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇది ఓన్లీ మనకేంది డాకర్ అనేది సిస్టమ్ గురించి, అంటే మామూలు మన కోడ్ గురించే. తర్వాత డాకర్ ఇమేజెస్ అనేది ఉంటాయి, డాకర్ ఇమేజెస్ లో డిప్లాయ్మెంట్ ఇమేజెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కోబర్నెటిస్ కోబర్నెటిస్ డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ అని, సర్వర్ సర్వీస్.ml అని అవన్నీ ఉంటాయి. అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డిప్లాయ్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సర్వర్స్ ఉన్నాయి. సపోజ్ నాకు 2 సర్వర్స్ కావాలి, 3 సర్వర్స్ కావాలి అనుకున్నాం. సపోజ్ ట్రాఫిక్ ఎక్కువ అవుతున్నప్పుడు 3 కన్నా 4 వెళ్ళాలంటే స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, స్కేలింగ్ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీన్నే స్కేలింగ్ అంటాం. ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆర్ డిక్రీజింగ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మన సర్వర్స్ అనేది ఇంక్రీజ్ కావాలి, లేకపోతే లెక్కు తక్కువ ఉన్నప్పుడు డిక్రీజ్ కావాలి అనేది చెప్పేదే కోబర్నెటిస్ అన్నమాట. ఈ కోబర్నెటిస్ ఎందుకంటే మేనేజ్ చేసుకోవచ్చు, డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు. ఏదైతే కంటైనరైజ్డ్ అయిన అప్లికేషన్స్, మన అప్లికేషన్సే కదా, ఈ అప్లికేషన్ మొత్తం ఎక్కడుంది? డాకర్ అనే కంటైనరైజేషన్ ఉంది. ఈ డాకర్ అనే కంటైనరైజేషన్ ఉన్న దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు. ఈ ఎందుకని ఇట్ ఈస్ ఆల్సో కోబర్నెటిస్ ఆల్సో K8s అన్నాం. K8s అంటే ఏంటంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే డిప్లాయ్మెంట్, డిప్లాయ్ ద అప్లికేషన్స్, మనం ఏదైతే డెవలప్ చేసామో ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవడానికి. స్కేలింగ్ చేసుకుంటాం. స్కేలింగ్ ఎలా చెప్పాం? డౌన్ టు మీట్స్ చేంజింగ్ నీడ్స్, అప్ అండ్ డౌన్. మనకి చేంజెస్ ఏదైతే అవుతున్న కొద్దీ ట్రాఫిక్ అవర్స్ లో మనం ఏం చేయాలి? అప్ చేసుకోవాలి. ట్రాఫిక్ లేనప్పుడు డౌన్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ స్కేలింగ్ చేసుకోవడానికి మానిటర్ చేసుకోవాలి.
ఒకసారి మనం ఆ అప్లికేషన్ ని డిప్లాయ్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే డేటా లాస్ అవుతుందా, లేకపోతే మానిటరింగ్ చేసుకోవాలి, అది ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అసలు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, అవన్నిటి మానిటర్ చేయాలి. దాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి ఏది కుబర్నెటిస్. లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ ఏంటంటే లోడ్ ఎక్కువ అవుతున్న కొద్ది, లోడ్ అంటే ఏంది, సపోజ్ మనకి ఈ అప్లికేషన్ ని 50 మెంబర్స్ వాడుతున్నారు, ఈ టైంలో 100 మెంబర్స్ వాడుతున్నారు, 150, 1000, అయినా కానీ ఇదేం చేయాలి, ఆ లోడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే సర్వర్ డౌన్ అవుతుంది. అందుకనే ఈ లోడ్ బ్యాలెన్స్ చేసుకునే ఈ సర్వర్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అదే ట్రాఫిక్ అవర్స్ అంటాం. ఈ లోడ్ బ్యాలెన్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడాన్ని, ఈ లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఇన్కార్పొరేట్స్ లోడ్ బ్యాలెన్స్, ఈ లోడ్ ని బ్యాలెన్స్ చేస్తుందా లేదా, హై ట్రాఫిక్ వచ్చినప్పుడు సర్వర్ ఇంక్రీజ్ అవుతుందా, లో బ్యాలెన్స్ వచ్చినప్పుడు సర్వర్ డౌన్ అవుతుందా అనేది అంటే చేసుకోవడాన్ని లోడ్ బ్యాలెన్సింగ్ అని అంటారు. తర్వాత రీసోర్స్ అలొకేషన్స్. ట్రాక్ రిసోర్సెస్. మనం అలొకేషన్ చేసిన రిసోర్సెస్ ని మనం ట్రాక్ చేసుకోవడానికి, మనం ఏదైతే దేనికి దేనికి అప్లై చేసామో అవన్నీ కరెక్ట్ ప్రాపర్ వర్క్ అవుతున్నాయా లేదా చేసుకోవడాన్ని, దాన్ని ట్రాక్ చేసుకోవడానికి. తర్వాత సెల్ఫ్ హీలింగ్. హీలింగ్ ఏంటంటే మనం గాలి పీల్చుకోవడానికి హీలింగ్ అంటాం. ఇన్ హీలింగ్ ఎక్స్ అంటాం కదా, గాలి పీల్చుకోవడం గాలి వదలటాన్ని ఇన్ హీలింగ్ అంటాం కదా. ఇక్కడ కూడా ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ అంటే తనంతట తనగా రిపేర్ చేసుకునేది అనమాట. రిపేర్ అప్లికేషన్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ దేర్ ఎనీ ఫెయిలియర్స్, ఏదైనా ఫెయిలియర్స్ వస్తుంటే దానంతరగా తనే ఆటోమేటిక్ రిపేర్ చేసుకోవాలి. ఇది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట కోబర్నెటిస్ వాడటం వల్ల. ఇదేంటి ఓపెన్ సోర్స్. దీని గురించి మళ్ళీ మీకు మొత్తం క్లియర్ కోబర్నెటిస్ గురించి ఏంది, అసలు కోబర్నెటిస్ క్లస్టర్ అంటే ఏంది, పాడ్ అంటే ఏంది, అసలు ఏమేమి టూల్స్ ఉంటాయి, ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి కోబర్నెటిస్ లో, అవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు కోబర్నెటిస్ గురించి, జెన్కిన్ గురించి, గిట్ గురించి, డాకర్ గురించి, ఎంఎల్ ఆప్స్, డెవాప్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఎల్ ఆప్స్ వాడుకోవచ్చు, ఎంఎల్ ఇంజనీరింగ్ అంటారు, డెవాప్స్ ఇంజనీరింగ్ అంటారు, ఎల్ఎల్ఎం ఆప్స్ ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ అంటారు. అవన్నీ ఇంజనీరింగ్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేసుకోవడాన్ని ఇంజనీరింగ్ అంటాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అర్థం కాకపోయినా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఒక కాన్సెప్టే కాదు, డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కోబర్నెటిస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, జెనికిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మీకు ఇంకేం చెప్పాను, గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు గిట్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా కమిట్ చేస్తాము, ఎలా యాడ్ చేస్తాము, అసలు ఆ గిట్ కమాండ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలి. డాకర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎల్ఎల్ఎం ఆప్స్, ఎంఎల్ ఆప్స్ గురించి మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే ఎవరైనా లైక్ చేసేయాలంటే లైక్ చేయండి. ఎవరైతే చూస్తున్నారు నా వీడియోని నచ్చితే కమెంట్ పెట్టండి. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, నా ఛానల్ ఇంతమంది ఫాలోవర్ ఉన్నారు, ఇంతమంది చూస్తున్నారు, నేను ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది తెలియంది ఇంకా నేర్చుకునైనా కానీ మీకు చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. థియరిటికల్ సెషన్ ని ప్రాక్టికల్ గా జెనికిన్స్ ఎలా సెటప్ చేయాలి, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఎలా జెనికిన్స్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఇంతటితో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. ఇది ఈ థియరిటికల్ కాన్సెప్ట్ అనమాట. థియరిటికల్ ఇంకా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే నాకైతే తెలియదు, కానీ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా కొంచెం మోటివేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు జెనికిన్స్ ఇంటర్ఫేస్కి వచ్చాను అనమాట. జెనికిన్స్ ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు సింపుల్ గా నేను ఇలా ముందు ఇన్స్టాల్ చేయాలి, ఇలా ఉంటుంది అనమాట. నానైతే నేను ఇలాగా గూగుల్కి వచ్చాను, ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది నాకు. ఇలా జెనికిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను నేను. ఇలా వచ్చింది అనమాట. మీరు జెనికిన్స్ సెటప్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ సైన్ ఇన్ కొడితే నాకు జెనికిన్స్ లోకి వెళ్ళిపోతాం. మీకు ముందు జెనికిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఏంటంటే మీరు జెనికిన్స్ ఇన్స్టాల్, విండోస్ కావాలంటే విండోస్, కోబర్నెటిస్ కావాలంటే విండోస్, మ్యాక్, ఉబుంటు, లినక్స్ ఎలా కావాలంటే అలాగా ఇలా జెనికిన్స్ కొట్టాలని కొడితే గూగుల్లో మీకు ఇలా వస్తుంది. ఇన్స్టాల్ జెనికిన్స్ కావచ్చు, లేదా హ్యాండ్ బుక్ గురించి డాకర్ సపోర్ట్ చేసింది, కోబర్నెటిస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్, అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వేర్ ఫైల్, ఇవన్నీ మీకు తెలియవలసిన అవసరం లేదు. చూడండి ఒకసారి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఓన్లీ విండోస్ కావాలి కాబట్టి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి వెళ్తే మనకి ఏం కావాలంటే ఇది విండోస్ మన ఈ జెనికిన్స్ అనేది, జెనికిన్స్ అంటే ఏంటంటే మామూలు జనరల్ గా సింపుల్ గా అంటే జెనికిన్స్ మనకి ఎవరు డెవలప్ చేశారని చెప్పాము, జావా సపోర్టెడ్ వర్క్ పనిచేస్తాను, జావా బేస్డ్ అన్నాం కదా, అందుకని జే అంటే సింపుల్ గా మీరు గుర్తెట్టుకోవాల్సింది జే అనగానే జావా.
జెనికిన్స్ కూడా జావా బేస్డ్ గా వర్క్ చేస్తుంది కనుక అందుకే జెనికిన్స్ అని చెప్పేసి గుర్తెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తే ఇన్స్టాల్ జెనికిన్స్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది 64 బిట్ జేవిఎం. జేవిఎం అంటే ఏంటంటే మీకు తెలియపోయినా కానీ జావా జావా వర్చువల్ మెషిన్ అంటాం. జావా వర్చువల్ మెషిన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి, ప్రీ రిక్వజిట్స్ అంటే ఏంటంటే మనకి ఇది 256 MB ర్యామ్ కావాలి. దీన్ని స్టోర్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 1 GB డివైస్ స్పేస్ కావాలి. ఒకవేళ మనం గనక 10 GB ఈజ్ రికమెండెడ్ మినిమం ఇఫ్ రన్నింగ్ జెనికిన్స్ యాజ్ ఎ డాకర్ కంటైనర్. జెనికిన్స్ ని డాకర్ కంటైనర్ గా రన్ చేసుకోవాలంటే మనకి ఎంత జీబీ కావాలి, 10 GB కావాలి. ఒక రికమెండెడ్ హార్డ్వేర్, మినిమం హార్డ్వేర్, రికమెండెడ్ హార్డ్వేర్ ఏంటంటే అట్లీస్ట్ 4 GB ప్లస్ ర్యామ్ కావాలి. 50 GB ప్లస్ డ్రైవ్ స్పేస్ కావాలి. ఏ డ్రైవ్ అయితే మనం సి డ్రైవ్ వాడుతున్నామా, సీనా డీనా ఈనా మీరు ఏదైతే డ్రైవ్ సిస్టమ్స్ ఉందో మీ సిస్టంలో ఒకవేళ రికమెండెడ్ చేసే హార్డ్వేర్ ఏంటంటే 4 GB ర్యామ్ కావాలి. తర్వాత 4 GB ఉండొచ్చు, 6 GB ఉండొచ్చు. కాదు అట్లీస్ట్ మినిమం 50 GB డ్రైవర్ స్పేస్ ఉండాలి. మీరు ఏ డ్రైవ్ వాడితే ఆ డ్రైవ్. ఓకేనా. దిస్ ఈజ్ ద జే అంటే జావా వర్చువల్ మెషిన్ అని. జెనికిన్స్ అంటే జెనికిన్స్ ఎక్కడ ఎలా డెవలప్ చేశారంటే జావా బేస్డ్ వర్కౌట్ అవుతుంది అందుకే జెనికిన్స్ అన్నామని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు ప్రీ రిక్వెజర్స్ అంటే ఏంటంటే మామూలుగా 256 MB కావాలి. ర్యామ్ 1 GB స్టోరేజ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ సింపుల్ గా హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అని కదా జావా రిక్వైర్మెంట్స్ అయితే తెలిసింది, బ్రౌజ్ కేపబిలిటీ ఇలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు, సింపుల్ గా డైరెక్ట్ గా వెళ్ళేసి ఇది మీకు కావాలంటే యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ జెనికిన్స్ అని కొడితే మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ ఇక్కడ చూడండి. ఎల్టీఎస్ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ స్టేబిలిటీ. ఎల్టిఎం స్టాండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ స్టేబిలిటీ. అంటే లాంగ్ టర్మ్ గా ఆ మెషిన్ అనేది స్టేబుల్ గా ఉన్న వర్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మీరు ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోవద్దు. ఎల్టిఎస్ అంటే లాంగ్ టర్మ్ స్టేబిలిటీ మోడ్ లోనే చెక్ చేసుకోండి. ఇక్కడ తర్వాత ఇలా సెట్ తీసుకుంటే ఇన్స్టాలర్ కి ఇలా వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే మీ అది డౌన్లోడ్ అయ్యిందో ఆ డౌన్లోడ్ లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ జెనికిన్స్ అని కొడితే చాలు. డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ జెనికిన్స్ అని కొడితే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీది బ్రౌజ్ చేసుకోవాలి ఆ ఫైల్ ఎక్కడుందో, ఆ ఫైల్ ఎక్కడుందో బ్రౌజ్ చేసుకోవాల్సిన ఆటోమేటిక్ చూపిస్తుంది. నెక్స్ట్ అని కొడితే ఆటోమేటిక్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇలాగా వస్తుంది. ఇదే సేమ్ ఇదే ఫాలో చేసిన పర్లేదు. రన్ సర్వీసెస్ లోకల్ ఆర్ డొమైన్ యూజర్. ఇక్కడ లోకల్ సిస్టమ్ కాదు, లోకల్ ఆర్ డొమైన్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ పేరు యూజర్ ఇచ్చుకుంటారు, అడ్మిన్ ఇచ్చుకుంటారు మీ ఇష్టం. పాస్వర్డ్ తీసుకుంటారు, పాస్వర్డ్ తీసుకోండి. తర్వాత టెస్ట్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇలా పోర్ట్ వస్తుంది. పోర్ట్ నెంబర్ 8081 టెస్ట్ పోర్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత తర్వాత జావా కదా మనకి, మనం ఎక్కడుంది, మనం జావా సపోర్టెడ్ కాబట్టి మనం జావాలో ఆ పాత్కి వెళ్ళండి. ఆ పాత్కి వెళ్ళిన తర్వాత జావా పాత్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఆ జెనికిన్స్ అనే ఫైర్ వాల్ సెట్టింగ్ ఇక్కడ ఫైర్ వాల్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఫైర్ వాల్ ఎక్సెప్షన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఇలాగ విజార్డ్ వచ్చేస్తుంది, ఫినిష్ అయిపోద్ది మీకు. ఇప్పుడు ఇలా జెనికిన్స్ లోకి వెళ్ళిపోయి మీ ఇన్స్టాలేషన్ ఎంఐసి ఇన్స్టాలర్ ఎక్కడైతే ఉందో అది ఇచ్చేసుకోవటమే. పోస్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత అన్లాక్ జెనికిన్స్ కంటిన్యూ కొట్టేసి మీరు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ని మీరు గుర్తెట్టుకొని అక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు మనం. తర్వాత కస్టమైజ్ జెనికిన్స్ విత్ ప్లగిన్స్ ఇలా వచ్చింది అనమాట. ఇది లాగిన్ అయిపోయిన తర్వాత ఇదంతా మళ్ళీ మీకు ఒక version లో చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి లాగిన్ చేస్తుంటాను. లాగిన్కి వెళ్తున్నాను. ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మళ్ళీ చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు నాది సైన్ ఇన్ కొడుతున్నాను అనమాట. సైన్ ఇన్ కొడితే నేను ఆటోమేటిక్గా జెనికిన్స్ సర్వర్లోకి వెళ్ళిపోతాను, జెనికిన్స్ లోకి వెళ్ళిపోతాను. ఈ జెనికిన్స్ లోకి వెళ్ళిన తర్వాత రన్ అవుతుంది. సారీ, ఒకవేళ నా నెట్ బ్యాలెన్స్ ఉందో లేదో. నెట్వర్క్ స్లోగా ఉన్నా కానీ స్లోగా నడుస్తుంది. మనకి ఏదైనా సరే నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్ ఉండాలి. ఇట్లా ఇలా వచ్చింది కదా. ఇది ఇలా మనకి ఈ జెనికిన్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే యుఐ అంటే మనకి ఎలా ఉందో చూడండి ఒకసారి. యుఐ ఎలా ఉంది, ఎలా వస్తుంది అనమాట. మీకు ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. మీకు చూపిస్తాను ఇక్కడ. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం, చాలా ఈజీ,
చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనమాట ఇన్స్టాల్ చేసుకోవడం కూడా. నేను ఇన్స్టాల్ చేయాలనేది కాదు, మీరే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదేం లేదు. ఇక్కడ ఇది ఇలా సపోజ్ ఇలా జెనికిన్స్ అని వస్తుంది. ఇక్కడ చర్చి కంట్రోల్ ప్లస్ కి కొడితే చర్చ్ బార్ లోకి వస్తాం. ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమన్నాయి, నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు న్యూ వర్షన్ జెనికిన్స్ 2.4.7.9.3 అవైలబుల్ ఉందంట. డౌన్లోడ్ కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏడకి వచ్చిన తర్వాత ఏమైనా అప్లోడ్స్ ఉన్నాయి అంటే సెట్టింగ్స్ రూపంలో మనకు తెలుస్తుంది. ఇక్కడ నీ యూజర్ నేమ్ అనమాట, నీ డీటెయిల్స్, నా యూజర్ అడ్మిన్ డీటెయిల్స్ అనమాట. నాది జెన్ ఏఐ నేను పెట్టుకున్నాను అనమాట. యూజర్ ఐ లాగిన్ జీ అడ్మిన్ అనే ఇచ్చాను. ఇది నా అకౌంట్ డీటెయిల్స్. లాగౌట్ కానీ లాగౌట్ కొట్టవచ్చు కదా. ఇప్పుడు నేను డాష్ బోర్డ్ లోకి వెళ్తున్నాను. ఇది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ ఉంటుంది. మెయిన్ డాష్ బోర్డ్ అంటే దీన్ని న్యూ ఐటమ్ అంటే ఇక్కడ ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఈ పేజ్ మీద ఏంటంటే వెల్కమ్ టు జెనికిన్స్. దిస్ పేజ్ ఈజ్ వేర్ యువర్ జెనికిన్స్ జాబ్ విల్ బి డిస్ప్లేడ్. మనం ప్రతిదాన్ని జాబ్స్ లో కొలుస్తాం, జాబ్స్ అంటూ ఉంటాం అనమాట. టు గెట్ స్టార్టెడ్ యూ కెన్ సెట్ అప్ డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్స్ ఆర్ స్టార్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఇప్పుడు క్రియేట్ ఈ జాబ్ కొడితే ఏమొస్తుంది, తర్వాత సెటప్ డిస్ట్రిబ్యూటెడ్ బిల్డ్, సెటప్ అండ్ ఏజెంట్, కాన్ఫిగర్ క్లౌడ్, తర్వాత లెర్న్ మోర్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ బిల్డర్స్. ఇది యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత న్యూ ఐటమ్ అని క్లిక్ చేయండి. న్యూ ఐటమ్ అంటే బిల్డ్ హిస్టరీ, మేనేజ్ జెనికిన్స్, మై వ్యూస్, తర్వాత బిల్డ్ క్యూస్. మనం ఆల్రెడీ ఏదన్నా డెవలప్ చేసిన బిల్డ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ అవుతుంటే ఆ బిల్డ్స్ అనమాట. బిల్డ్ ఎగ్జిక్యూట్ స్టేటస్, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ స్టేటస్ ఉంది, అది అనమాట. సపోజ్ ఇక్కడ చూపిస్తాను. న్యూ ఐటమ్స్ క్లిక్ చేద్దాం. న్యూ ఐటమ్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. మనం ఎక్కడ ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కావాలి, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, పైప్ లైన్ కావాలి, పైప్ లైన్, మల్టీ కాన్ఫిగర్ ప్రాజెక్ట్, మల్టీ కాన్ఫిగర్ ఫోల్డర్. అది అక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే ఆ దాంట్లోకి వెళ్ళిపోతాం. దాంట్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది ఇలా అనమాట న్యూ ఐటమ్ లో. తర్వాత తర్వాత మళ్ళీ బిల్డ్ హిస్టరీ. బిల్డ్ హిస్టరీ అంటే చూడండి, ఈ బిల్డ్ హిస్టరీ అంటే మనం ఏదైనా బిల్డ్ చేయాలి అంతకుముందు చేసామా లేదా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ బిల్డ్ గురించి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ మేనేజ్ జెనికిన్స్. మేనేజ్ జెనికిన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ మేనేజ్ జెనికిన్స్ లో మనకి ఇక్కడ సిస్టమ్ ఉంది, టూల్స్ ఉన్నాయి, ప్లగిన్స్ ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి, అపీరియన్స్ ఉంది. తర్వాత మనకి సెక్యూరిటీ ఉంది, క్రెడెన్షియల్స్ ఉంది, క్రెడెన్షియల్స్ ప్రొవైడర్స్ ఉన్నాయి, యూజర్స్ ఉన్నాయి. తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ లాగ్, లోడ్ స్టాటిక్స్ అబౌట్ జెనికిన్స్, మేనేజ్ ఓల్డ్ డేటా, రీలోడ్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ డిస్క్, జెనికిన్స్ సిఎల్ఐ. సిఎల్ఐ అంటే తెలుసు కదా, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, స్క్రిప్ట్ కన్సోల్, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. ఇలా ఉన్నాయి కదా. ఇలాగా మీకు ఏది కావాలంటే ఇక్కడ ఇక్కడ ప్లగిన్స్ కావాలంటే ఏంటంటే మనం సపోజ్ మన మొబైల్ ఫోన్ లో కానీ లేకపోతే మనకు కావాల్సినవి ఎలాగైతే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో మనకు కావాల్సినవి ఇక్కడ ఈ జెనికిన్ సపోర్ట్ చేసే ప్లగిన్స్ కొన్ని ఉంటాయి. అవి ఆటోమేటిక్ మనం ఇన్స్టాల్ చేసేస్తాం అనమాట. మనం జెనికిన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాం. మనకి ఏదైనా దానికి కావాల్సిన రిక్వైర్డ్ అనదర్ ఎక్స్టర్నల్ గా ఏదైనా కావాలి అంటే ప్లగిన్ కావాలంటే మనం ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏం చేయాలంటే సపోజ్ మీరు ఏ ప్లగిన్ కావాలో ఆ ప్లగిన్ నేమ్ ఇచ్చేస్తారు. గిట్ అని కొట్టారు అనుకోండి, గిట్ అని కూడా ఇక్కడ ఉంది. ఈ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేయాలి. దీని క్లయింట్ కావాలి, ఇలాగా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి కోబర్నెటిస్ చూపించాను. కోబర్ నెటిస్ కోబర్ నెటిస్ కొడితే మనకి ఇక్కడ రాలి ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ కొట్టండి కోబర్నెటిస్. కోబర్నెటిస్ అని కొట్టగానే మనకి ఇలా వస్తుంది అనమాట. దాన్ని ఇది క్లౌడ్, కోబర్నెటిస్ అనేది క్లౌడ్ లో వర్కౌట్ అవుతుంది. ఈ కోబర్నెటిస్ వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ ప్లగిన్స్ మనకి ఏదైనా ఆల్రెడీ ఇన్స్టాల్ ప్లగిన్స్ ఉంటే ఇన్స్టాల్ ప్లగిన్స్ లో ఉంటాయి అనమాట. మనం ఆల్రెడీ ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉంటే ఇది ఇవన్నీ ఇన్స్టాల్ ప్లగిన్స్ ఆల్రెడీ. యాంట్ ప్లగిన్ ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయినాయి అనమాట. ఇవి ఓకేనా, ఇవన్నీ ప్లగిన్స్ అన్నమాట. వీటి గురించి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఎస్ఎం ఏపీఐ ప్లగిన్ అంటే ఏంది, ఈ అప్డేట్స్ మనకి అప్డేట్స్ ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. 17 అప్డేట్స్ ఉన్నాయి అనమాట. మనం అప్డేట్ అంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడమే. మనకి సింపుల్ గా మన మొబైల్ ఫోన్ లో అప్డేట్ చేసుకోండి మ్యాప్స్ కంటాం కదా, సేమ్ అలాగే ఏవైతే మనం ఇన్స్టాల్ చేసినామో వాటికి అప్డేట్ అడుగుతుంది. అవి 17 అప్డేట్స్ ఉన్నాయి. మనకి ఇంటర్నెట్ గా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మేనేజ్ జెనికిన్స్ లో, ప్లగిన్స్ లో. ఓకేనా. మళ్ళీ మనం ఏం చేద్దాం, డాష్ బోర్డ్కి వచ్చేద్దాం. టూల్స్ కావాలంటే టూల్స్ ఇక్కడ అన్ని మనకి డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత మళ్ళీ క్రియేట్ జాబ్ ఒకటి చూపిస్తా. ఇక్కడ క్రియేట్ జాబ్ ఒకటి చూస్తే సేమ్ క్రియేట్ జాబ్ లో ఎలా అయితే ఉంది న్యూ ఐటమ్, క్రియేట్ జాబ్ అయినా కానీ న్యూ ఐటమ్ అయినా కానీ ఇక్కడ డాష్ బోర్డ్ లో ఇక్కడ ప్లస్ న్యూ ఐటమ్ ఏదైతే కొడితే ఎలా వచ్చిందో క్రియేట్ జాబ్ కొడితే అలాగే వచ్చింది అనమాట. సేమ్ క్రియేట్ జాబ్ అంటే ప్రీ స్టైల్ కావాలి, ప్రీ స్టైల్. సపోజ్ నేను ఇక్కడ ప్రీ స్టైల్ కొట్టేసి ఇక్కడ నేమ్ ఇచ్చా, నేమ్ ఇచ్చి బాలా ఇచ్చా అనుకోండి, బాలా ఇచ్చేసి ప్రీ స్టైల్ కొట్టేసి ఇక్కడ ఓకే కొట్టా అనుకోండి.
ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క పేజీలో నావిగేట్ అయ్యి అండ్ గిట్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి గిట్ హబ్ లోకి గిట్ లోకి వచ్చిందో అప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనమాట. అంటే దానికి ఇంటిగ్రేషన్ అవ్వాలి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ ఎక్కడ చేయాలి? కుబర్నెటిస్ క్లౌడ్ లో చేయాలా, ఆన్ ప్రిమిసెస్ లో చేయాలా, లేకపోతే ఏ సర్వర్స్ లో డిప్లాయ్ చేయాలా, ఆ సర్వర్స్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట. ఇక్కడ చూడండి, గిట్ హబ్ కావాలండి, గిట్ హబ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి, డిస్క్రిప్షన్ ఇది దాని గురించి మొత్తం అనమాట. ఇక్కడ బిల్డ్ ట్రిగ్గర్స్ మొత్తం మళ్ళీ ఇక్కడ సేమ్ అలాగే. ఇక్కడ గిట్ కావాలంటే గిట్, ఇక్కడ గిట్ ఇచ్చేసి ఆ యూఆర్ఎల్ తీసుకోవాలన్నమాట. గిట్ గురించి ఆ గిట్ యూఆర్ఎల్ ఇచ్చేసి ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ మీకు తర్వాత బిల్డ్ ట్రిగ్గర్స్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రిగ్గర్ బిల్డ్ రిమోట్లీ, తర్వాత బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ ఆర్ బిల్డ్ పీరియాడికల్లీ ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఇన్ డీటెయిల్ గా. ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. బిల్డ్ ట్రిగ్గర్స్ లో బిల్డ్ ఎన్విరాన్మెంట్, పోస్ట్ బిల్డ్ అప్లికేషన్ యాక్షన్స్ ఇవన్నీ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఏం కావాలంటే గిట్ ఇక్కడ ఇవన్నీ మనకు అది ఎలా బిల్డ్, ఏ అవర్స్ లో ట్రిగ్గర్ కావాలా, మంత్లీ ట్రిగ్గర్ కావాలా, వీక్లీ ట్రిగ్గర్ కావాలా అని దాని గురించి ఇస్తాను. ఎస్సీఎం అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ సోర్స్ కోడ్ అంటే మన సోర్స్ కోడ్ ఎలా వస్తుంది, అది అవర్లీ వస్తుందా, మంత్లీ వస్తుందా, వీక్లీ వస్తుందా, లేకపోతే ఫిక్స్డా, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే దాని గురించి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఏంటి మన గిట్ గురించి అనమాట. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే వర్షన్ కంట్రోల్ అంటే గిట్ అంటే ఇక్కడ గిట్ వాడతారా, గిట్ ల్యాబ్ వాడతారా, బిట్ బకెట్ వాడతారా, గిట్ హబ్ వాడతారా, అది మీ ఇష్టం అనమాట. అది సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఈ తర్వాత ఆ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ఆటోమేటిక్ ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేయడం అవర్లీ చేయాలా, లేకపోతే మంత్లీ చేయాలా, వీక్లీ చేయాలా, లేకపోతే మినిట్స్ ట్రిగ్గర్ కావాలా అనేది. తర్వాత బిల్డ్ ఎన్విరాన్మెంట్, బిల్డ్ ఎక్కడ ఎన్విరాన్మెంట్ లో, క్లౌడ్ లో కావాలా, లేకపోతే ఆన్ ప్రిమిసెస్ లో కావాలా అనేది. గూగుల్ క్లౌడ్ లో కావాలా, అమెజాన్ క్లౌడ్ లో కావాలా, అజూర్ క్లౌడ్ లో కావాలా అని మీ ఇష్టం. ఇవన్నీ దానికి సంబంధించిన అనమాట. ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఇన్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ మసనం. బాయ్ బాయ్. టేక్ కేర్. ఓకే. అందరికి అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎంఎల్ ఆప్స్ గురించి, ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తిరిగి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోర్ అనిపిస్తుంది అనమాట. ఒక ప్రాజెక్ట్ తీసుకొని అది ఎలా కనెక్ట్ చేస్తాం, ఆర్గో సిడి ఏంటింది, ఫ్లక్స్ సిడి అంటే ఏంది, ఎలా కనెక్ట్ చేస్తాం, కోబర్నెటిస్ అంటే ఏంది, మొత్తం ఒక్కొక్కదాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ అన్ని మళ్ళీ క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అందుకని ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చుతుంటే లైక్ చేయండి,